హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 2. అలా రాత్రి మెల్లిగా చప్పుడు చేయకుండా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తన రూమ్‌కి వెళ్ళి పడుకుంటుంది జాను. ఇక పొద్దున్నే మనోడు హాయిగా ఆదమరిచి పెంట్ హౌస్‌లోనే షర్టులెస్‌గా నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడే హరీష్, శివ, ఇంకో ఫ్రెండ్ కిషోర్ గాబరాగా కృష్ణ వాళ్ళ ఇంటికి వస్తారు. వీళ్ళు వచ్చేసరికి కృష్ణ నిద్రపోతూ కనిపించడంతో హరీష్ ఫ్రస్ట్రేషన్‌లో వీడి మామ రోజు ఎవడినో ఒకడిని తన్నడం, మళ్ళీ ఏమీ తెలియనట్టు ఎలా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడో చూడు. అరె! మళ్ళీ వాళ్ళు వీడిని ఏం చేస్తారో అన్న టెన్షన్ ఏం లేదు. వీడికేమవుతుందో అని మనం కంగారు పడి సావడమే అంటూ కృష్ణ దగ్గరికి వెళ్లి, రేయ్ కృష్ణ లేవరా అని ఫోనెక్కడ పెట్టి సచ్చావురా? నీ గురించి మాకు ఫోన్‌లొస్తున్నాయి. రేయ్ కృష్ణగా లేవు బే అంటూ అరుస్తాడు హరీష్ చాలా కోపంగా. కృష్ణ నిద్ర మత్తులోనే అబ్బా! ఏంది బే నీ లొల్లి? ప్రశాంతంగా పడుకోనివ్వవారా నన్ను? మూసుకొని దొబ్బెయ్ ఇక్కడి నుండి అంటాడు చాలా చిరాకుగా. రేయ్! ముందు లేవరా నువ్వు. నీ ఫోనేదిరా? అన్నాడు శివ. ఏమో ఎక్కడుందో అంటాడు పడుకునే. ఇక హరీష్, రేయ్ కృష్ణ, ఇప్పటికే నీకోసం నీ పోలీస్ మామలు మాకు ఫోన్ చేసి సావగొడుతున్నారు. నీ ఫోన్ కలవడం లేదు అని. ఇప్పుడు నువ్వు గానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయావో నెక్స్ట్ మినిట్ నీ అయ్యకి ఫోన్ బోతది. ఇక నీ ఇష్టం రా బయ్ అన్నాడు తాపీగా. కృష్ణ వాళ్ళ డ్యాడీకి ఫోన్ వెళ్తుంది అని చెప్పడంతో టక్కున మంచం దిగి అతడి ఫోన్ ఎక్కడుంది అని దుప్పట్లన్నీ కింద పారేసి సెల్ఫ్‌లో అన్నీ వెతికి అది ఎక్కడా కనబడక బెడ్ కింద చూస్తాడు. ఫోన్ బెడ్ కింద దొరకడంతో త్వరగా దాన్ని తీసి ఛార్జింగ్ పెడతాడు. హరి, శివ, కిషోర్ అక్కడే రూమ్‌లో కుర్చీల్లో కూర్చొని ఏరా ఫోన్ ఎక్కడుందో అన్న సోయి కూడా లేదారా నీకు? అన్నాడు శివ. కృష్ణ వాళ్ళ వైపు ఒక లుక్ ఇచ్చి ఆ రూమ్‌కి అటాచ్‌గా ఉన్న బాత్రూమ్‌కి వెళ్ళి మొహానికి నీళ్లు కొట్టుకొని వచ్చి టవల్‌తో మొహం తుడుచుకొని ఫోన్ కాస్త ఛార్జ్ అవ్వడంతో మిస్డ్ కాల్స్ ఉన్న నెంబర్‌కి తిరిగి ఫోన్ చేస్తాడు. స్టేషన్ నుండి కానిస్టేబుల్ ఫోన్ లిఫ్ట్ చేసి రేయ్ కృష్ణ ఎక్కడున్నావురా? ఎన్నిసార్లు ఫోన్ చేయమంటావు? నీకోసం ఇక నేను చూసి చూసి మీ నాన్నగారికి ఫోన్ చేద్దాం అనుకున్నా. ఇంతలో నువ్వే చేశావు అంటారు కానిస్టేబుల్ గిరి. వామ్మో బాబాయ్! అంత పని జేయకు. మా డ్యాడీకి విషయం తెలియనివ్వకు ప్లీజ్ బాబాయ్. నేనింకొక గంటలో అక్కడికొస్తాను అన్నాడు కృష్ణ. అలాగే లేరా! నువ్వు ముందిక్కడికి రా. తర్వాత మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేస్తాడు గిరి. కృష్ణ కూడా ఫోన్ కట్ చేసి రేయ్! రెడీ అయ్యి స్టేషన్‌కి వెళ్ళాలి. పదండ్రా వెళ్దాం అంటాడు ఫ్రెండ్స్ ముగ్గురిని ఉద్దేశించి. వీళ్ళు ముగ్గురు కృష్ణ వైపు ఉరిమి చూస్తూ నీకు ఈ జన్మకి సిగ్గురాదురా. రాత్రి కూడా వద్దు అంటే విన్నావా? ఇప్పుడు జూడు మళ్ళీ పంచాయితీ. ఇప్పుడు ఎన్ని లాగుతారో పద నీ దగ్గర అన్నాడు హరీష్. కృష్ణకి అవి ఏం పట్టనట్టు నేను స్నానం చేసొస్తానురా. మీరు ముగ్గురు షెడ్ దగ్గర వెయిట్ చేయండి. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని షర్టుని భుజం పైన వేసుకొని స్టెప్స్ దిగుతూ ఇంట్లోకి వెళ్ళాడు కృష్ణ. కృష్ణ వాళ్ళ ఇల్లు ఇంటి చుట్టూ స్థలం కాస్త పెద్దదిగానే ఉంటుంది. ఇక ఇంట్లో 4 బెడ్‌రూమ్‌లు, కిచెను, హాలు, దేవుడి గది ఉంటాయి. మన బాబు ఇంట్లోకి వెళ్లి టీవీలో రాశి ఫలాలు ప్రోగ్రామ్‌ని ఇల్లు ఊడుస్తూ చాలా ఇంట్రెస్టింగ్‌గా చీపురుని భుజం మీద పెట్టుకొని మరి టీవీలో లీనమైన కృష్ణ అమ్మగారు జ్యోతి దగ్గరికి వెళ్లి, "అమ్మా! ఎన్నిసార్లు చెప్పాను నీకు అవి చూడొద్దు అని. వాటిలో ఉన్నట్టు ఏది మన లైఫ్‌లో జరగదు. ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో?" నువ్వు అవన్నీ వట్టి నమ్మకాలు మాత్రమే మనవి. మన జీవితంలో ఇలా జరగాలి అని ఉంటే అలానే జరుగుతుంది తప్ప, వాళ్ళు చెప్పినవి వింటేనో, లేక వాళ్ళు చెప్పినవి చేస్తేనో జరగవు. నువ్వు వాటిని చూడడం ఇకనైనా మానేయమ్మా అన్నాడు కృష్ణ. సరేలేరా అంటూ మిగిలిన సగం ఇల్లు ఊడుస్తూ నైట్ ఇంటికి రాలేదేంట్రా? అన్నారు జ్యోతి గారు. వచ్చానమ్మా మిమ్మల్నెందుకు డిస్టర్బ్ చేయాలి అని పైన పడుకున్నాను అని చెప్పాడు కృష్ణ. మరి అన్నమెక్కడ తిన్నావురా? నేను బయటే తిన్నానమ్మా అని ఇదిగో ఈ షర్టుపై మరకలు పడ్డాయి. కాస్త అవి పోయేటట్లు ఉతుకు. అది నాకిష్టమైన షర్ట్ అమ్మా అంటూ కృష్ణ రూమ్‌కి వెళ్ళాడు. జ్యోతి గారు ఆ షర్టుని ముందుకి వెనక్కి తిప్పి రేయ్ కృష్ణ ఇదేంట్రా దీనికంతా మట్టి బురద అంటుకున్నాయి అన్నారు. అప్పుడే తమ గది నుండి బయటికి వస్తూ ఉన్న కృష్ణ నాన్నగారు ప్రసాద్ గారు నైట్ ఏం ఘనకార్యం చేసొచ్చాడో నీ కొడుకు అన్నారు. మీకెప్పుడు వాడి మీదే కళ్ళు. అది వాడు కారేమైనా రిపేర్ చేసేటప్పుడు అంటి ఉండొచ్చు. దానికేం చేశాడో అంటున్నారు?
అంటూ రుసరుసలాడుతూ కిచెన్‌లోకి వెళ్ళి ప్రసాద్ గారికి ప్లేట్‌లో ఉప్మా పెట్టుకొని వచ్చి ఇస్తారు. "ఇలాగే వాడిని వెనకేసుకొని రావే నువ్వు" అంటూ పెట్టిన ఉప్మా ఖాళీ చేసి, "నేను షాప్‌కి వెళ్తున్నాను. వాడినొకసారి పిలువు" అన్నారు ప్రసాద్ గారు జ్యోతి గారితో. ఉండండి పిలుస్తాను అంటూ కృష్ణ, నాన్న కృష్ణ అంటూ కృష్ణ రూమ్‌కి వెళ్ళి, రేయ్ నిన్ను మీ డ్యాడీ పిలుస్తున్నార్రా అన్నారు ఆవిడ. హా! వస్తున్నా అమ్మా అంటూ స్నానం చేసొచ్చి ప్యాంట్ వేసుకొని షర్టులేసగానే తడి తలని తుడుచుకుంటూ హాల్లోకి వచ్చి, చెప్పండి డ్యాడీ అన్నాడు కృష్ణ. ఇవాళ వైజాగ్‌కి కార్ రెంట్‌కి ఉంది. వెళ్తావా? అని అడిగారు ఆయన. లేదు డ్యాడీ నాకీరోజు వేరే పనుంది. నేను విష్ణుని పంపిస్తానులెండి అన్నాడు. సరే నేను నెంట్ అంతా మాట్లాడేశాను. నీకు వాళ్ళ నెంబర్ పంపించాను. అది నువ్వు విష్ణుకి పంపించి అన్ని డీటెయిల్స్ ఇంకా ఏ టైంలో వెళ్ళడమో కనుక్కోమని చెప్పారు. అలాగే డ్యాడీ నేను చెప్తాను అన్నాడు కృష్ణ. సరే అని ఇక ప్రసాద్ గారు వెళ్ళిపోయారు. ఇక కృష్ణ అతడి రూమ్‌కి వెళ్ళి షర్ట్ వేసుకొని బటన్స్ పెట్టుకుంటూ బయటికి వచ్చి, అమ్మా ఏం టిఫిన్ చేశావు? అని అరిచాడు. ఉప్మా చేశానురా అంది జ్యోతి. ఛీ! నీకింకా ఏం దొరకలేదా అమ్మా చేయడానికి? దాన్నెలా తింటారు? అంటూ మొహం చిట్లిస్తూ అడిగాడు. అరే! నిన్న పప్పు నానబెట్టడం మర్చిపోయానురా. ఈ ఒక్కసారికి ఇది తిను నాన్న. రేపు వేరే చేస్తాను అంది జ్యోతి. అది ఏమొద్దు నాకు అంటూ హాల్‌లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉన్న కృష్ణ చెల్లెలు సిరి తింటున్న బ్రెడ్ విత్ జామ్‌ని తన దగ్గర నుండి లాక్కొని తింటున్నాడు కృష్ణ. రేయ్ దొంగ మొహమోడా! అది నేను జేసుకున్నానురా! ఆ ఉప్మా తినలేక. నాది నాకిచ్చేయరా! అంటూ సోఫాలో నుండి లేచి నేలకి కాళ్ళు కొడుతూ అరుస్తుంది సిరి. పాప ఉప్మా తినలేక ఫ్రిడ్జ్‌లో ఉన్న బ్రెడ్‌ని హీట్ చేసుకొని, దానికి జామ్ అప్లై చేసుకొని తింటూ ఉంటే, మనోడు తన దగ్గర నుండి దాన్ని దొబ్బేసి తింటున్నాడు. కిచెన్‌లో గిన్నెలు కడుగుతున్న జ్యోతి గారు వీళ్ళ గొడవ చూసి, ఏయ్ సిరి నీకెన్ని సార్లు చెప్పాలే? అలా నేలకి కాళ్ళు కొట్టొద్దు అని. నేను వస్తే తన్నులు తింటావు అంది. ఇక నీ గోల ఆపి నా రూమ్‌లో డైరీ మిల్క్ ఉంది తెచ్చుకో పో అన్నాడు కృష్ణ. డైరీ మిల్క్ అనగానే సిరి పాప మొహం ఇంత చేసుకొని, హాయ్ నిజంగానా అన్నయ్య? అంది. డ్రెస్సింగ్ టేబుల్‌పై ఉంది తెచ్చుకోవే, పోవే అన్నాడు. థాంక్ యూ అన్నయ్య అంటూ సిరి పాప కృష్ణ రూమ్‌కి పరిగెత్తి చాక్లెట్ తెచ్చుకొని తింటూ, అన్నయ్య అక్కడ రెండున్నాయిరా, 2 నాకేనా అంటుంది ఒక చాక్లెట్ తింటూ సిరి. అంత లేదు ఇంకోటి నీ ఫ్రెండ్‌కివ్వు అని మెల్లిగా జ్యోతికి వినపడకుండా చెప్తాడు కృష్ణ. ఓకే ఇస్తానులే అంది సిరి. అమ్మా నాకు బయట పనుంది నేనెళ్ళొస్తా అంటూ కృష్ణ బైక్ తీసుకొని బయటకి వెళ్ళాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.